థ్యాంక్ యూ గసిటేరామ్, నువ్వు మాతో కొత్త పని ప్రారంభించబోతున్నావు. అరే నాకు తెలిసి మీరు ఆటో నడిపితే చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి మీరిద్దరూ ఎంత డబ్బు సంపాదిస్తారో. గసిటేరామ్, నువ్వు ఈ రోజంతా మాతోనే ఉండు. ఎందుకంటే ఈ బిజినెస్ కి మేము కొత్త, మాకు అసలు ఏమీ తెలీదు. కేవలం మేము నీ మాట ప్రకారమే ఈ ఆటో కొన్నాం. ఆటో నడపడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పదండి ఈ రోజు మనం అంతా కలిసే ఉందాం. ఆగాగాగు ప్యాసింజరు. ఓ సారీ. సారీ. పర్వాలేదులే, మీరు కూర్చోండి. ఓ సారీ. అరే ఏమిటిది, అందరూ సారీ సారీ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. విషయం ఏమై ఉంటుంది? ఐఎమ్ సారీ. అరే ఎందుకు సారీ సారీ అంటున్నారు? అసలు విషయం ఏమిటి? మీరు ఆటోలో ఎందుకు కూర్చోవడం లేదు చెప్పండి. అరే లోపల ఆల్రెడీ ఇద్దరు కూర్చున్నారుగా. అరే పతులు గసిటేరామ్, మీరిద్దరు కిందకి దిగి నుంచోండి. రండి సార్, మీరు లోపల కూర్చోండి. పూల్ చౌక్ వెళ్ళు. పదండి, పూల్ చౌకే తీసుకువెళ్తాను. ఎందుకు ఆగిపోయింది? ఏమైంది? తెలీదండి, ఒక్కసారి కిందకి దిగి తోయండి, స్టార్ట్ అవుతుందేమో. తోయండి, ఇంకా గట్టిగా, ఇంకాస్త. ఇంకా ఎంతసేపు తొయ్యాలి? అసలు నీ ఆటోలో పెట్రోల్ ఉందా లేదా? సారీ, ఆటోలో పెట్రోల్ బయట మర్చిపోయాను. నిన్ను ఆటో డ్రైవర్ని ఎవరు చేశారు? లగాయితూ మీ ఇద్దరి కోసం నేనెందుకు దెబ్బలు తినాలి? నేను వెళ్ళిపోతాను. అమ్మా పట్టుకోండి వాడిని, పట్టుకోండి. వాడు వజ్రాల దొంగ, వాడిని వదలకండి, పట్టుకోండి. ఏం చేస్తున్నావు? చెప్పు, మర్యాదగా చెప్పు, వజ్రాలన్నీ ఎక్కడ పెట్టావు? చెప్పకపోతే ఈ రోజు నువ్వు అయిపోతావు. చెప్పేస్తాను. దాన్ని ఆటో రిక్షాలో దాచాను. పోన్లే, దొంగ పోతే పోయాడు. కానీ వజ్రాలు దొరికాయి కదా. అరే ఏం చేస్తున్నారు మీరు? మా ఆటోని ఏం చేస్తున్నారు? మీరు ఏం వెతుకుతున్నారు? అరే మా సీట్లన్నీ అలా తీసేస్తున్నారేమిటి? అడ్డంగా చట్టానికి అడ్డు తగలకండి. మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. అరే ఇది మా కొత్త ఆటో రిక్షా, దయచేసి చెప్పండి, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో చెప్పండి. కాసేపు నోరు మూసుకో. చట్టం చర్యల్లో అడ్డు తగిలారంటే మిమ్మల్ని జైలుకు పంపిస్తారు. మేము నోరు మూసుకుని ఉండలేం. మీరు మా ఆటోని కకావికలం చేస్తున్నారు. మేము చూస్తూ ఊరుకోవాలా? అస్సలు ఊరుకోం. అవునవును, మేము అస్సలు ఉండలేము. మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లాల్సి వస్తుంది. మేము నోరు మూసుకుంటాం, మా చేతులతో మేము నోరు మూసుకుంటాం. వజ్రాలు దొరకలేదు. ఆ దొంగను పట్టుకుంటే గానీ అవి ఎక్కడున్నాయో తెలిసేలా లేదు. సార్ మీ చట్టం చర్యలు పూర్తయిపోయాయి అంటే కకావికలమైన మా ఆటోని మేము ఇంటికి తీసుకువెళ్ళొచ్చా సార్? చెప్పండి సార్. తీసుకెళ్ళండి, కానీ ఇంకెప్పుడు చట్టానికి అడ్డుపడాలని ప్రయత్నించకండి. అలాగే సార్. ఏంటి కాలియా, ఎలా ఉన్నావు? నిన్న నువ్వేవో వజ్రాలు దొంగిలించావని విన్నాను. ఎవరు చెప్పారు? అదంతా వట్టి అబద్ధం. నువ్వు అవేవి నమ్మొద్దు. అరే ఓ కాలియా, తిరునల్వేలి హల్వా బందరు మిఠాయి పెడుతున్నావా? ఈ బంటి బర్ఫీకి వార్తలు గాలి వేగంతో తెలిసిపోతాయి. ఏమంటావు పింటూ పేడా? ఓ కాలియా, నువ్వు ఎక్కువ చలాకితనం చూపించావంటే ఈ పింటూ పేడ తేడా లేకుండా నిన్నే పేడ చేస్తాడు. జాగ్రత్త, అర్థమైందో? ఇప్పుడు నోరు తీపి చేసుకుని ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు.
నిజంగానే ఆ వజ్రాల్ని దొంగిలించాను పింటూ పేడ. కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు నా వెంట పడ్డారు. దాంతో నేను ఆ వజ్రాల్ని ఒక ఆటో రిక్షాలో దాచాను. ఇప్పుడు ఆ ఆటో వాళ్ళనే నేను వెతుకుతున్నాను. అదిగో అటు చూడండి, వాళ్ళే. నేను ఆ ఆటోలోనే వజ్రాలు దాచిపెట్టాను. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరిగి వచ్చేలోగా ఆటో వాళ్ళకి పేడ తినిపించు. ఆ వజ్రాల్ని బయటికి తీయించు. ఆ బంటి బర్ఫీ, పేడతో పాటు బర్ఫీ కూడా తినిపిస్తాను. ఇది వజ్రాలకి సంబంధించింది కదా. ఇదిగో మీ నోళ్ళు తీపి చేసుకోండి, పక్కకు వెళ్ళి నుంచోండి. కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండండి, కానీ నోరు తెరిచి మాట్లాడకండి. అర్థమైందా? అరే ఏం చేస్తున్నారు? ఆగండి ప్లీజ్. అసలు మేము ఏం తప్పు చేసాం? ఆగండి ప్లీజ్. ఏయ్, పింటూ పేడ ఒక్కసారి మాట్లాడొద్దని చెప్పాడంటే మాట్లాడకుండా ఉండాలి. నోరు తెరిచి మాట్లాడారో అంతే, కలాస్. బహుశా కాలియా మనకి టోపీ పెట్టాడనుకుంటాను. ఎక్కడికి పారిపోతాడు? తిరిగి తిరిగి ఇక్కడికే రావాలి. అరే అసలు ఏం జరుగుతుందో ఎవరైనా మాకు కాస్త చెప్తారా? నిన్న చట్టం పేరు చెప్పి ఆటో పాడు చేశారు, కానీ ఈ రోజు గోండాగిరితో బెదిరించి పాడు చేశారు. అసలు ఏం జరుగుతోంది ఎవరైనా చెప్తారా? అరే అడుగుతూ ఉంటే మాట్లాడకుండా వెళ్ళిపోతారేమిటి? చెప్పండి. పింటూ పేడ నోరు తెరిచి మాట్లాడొద్దని చెప్పాడంటే మాట్లాడకుండా ఉండాలి. అర్థమైందా? అరే నోట్లోకి బుల్లెట్ పంపిస్తాను. నోరు తెరు. నోరు తెరవండి. లగాయత్తు, ఈ ఆటోకి ఏమైంది? అరే నువ్వేంటి మమ్మల్ని ఇలాంటి బిజినెస్ లోకి దింపావు గసిటేరామ్? ఒకడు చట్టం పేరు చెప్పి బెదిరించి ఆటోని పాడు చేశాడు, మరొకడు నోట్లో మిఠాయి పెట్టి ఆటోని పాడు చేశాడు. అరే అసలు వాళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు. అదిగోటి చూడండి, అదే ఆటో. ఆ ఆటో పెట్రోల్ ట్యాంక్ లోనే నేను వజ్రాన్ని దాచాను. అదిగో అలా చూడు, వాళ్ళు మళ్ళీ మన ఆటో వైపే వస్తున్నారు. కానీ వాళ్ళెవ్వరిని నేను నా ఆటో మీద చెయ్యి వెయ్యనివ్వను. పద వెళ్ళిపోదాం. మోటు వాళ్ళందరూ ఆటోని పట్టుకుని వెనకాలే వస్తున్నారు. వాళ్ళ తీయని స్వీట్ల పేరు చెప్పి నా ఒళ్ళు మండించారు. నేను ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను. అయ్యా అయ్యా నా సైకిల్. పట్టుకోండి, పట్టుకోండి. సార్ సార్, మాకు మీ సహాయం చాలా అవసరం. కాసేపు మీ మోటార్ బైక్ తీసుకువెళ్ళమంటారా? నిజం చెప్పాలంటే పోలీసులున్నదే మీకు సహాయం చేయడానికి. నా మోటార్ బైక్ తీసుకువెళ్ళు, కానీ త్వరగా తెచ్చి నాకు ఇవ్వాలి. హలో చింగం గారు, కొంతమంది గుండాలు మమ్మల్ని వెంబడిస్తున్నారు. హెల్ప్. బహుశా మోటు బత్తుల వెంట వీళ్ళే పడుతున్నట్టున్నారు. ఏయ్ స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏయ్ స్టాప్, ఆగండి. నా బైక్ నాకు తిరిగి ఇవ్వండి. అందరూ అలా ఎక్కేయకండి. అది నా మోటార్ బైకు, రైలు పెట్టే కాదు. దిగండి ప్లీజ్. ఏయ్, నా ఆటో మీద ఎవరైనా చెయ్యి వేశారంటే బర్ఫీ, పేడ, రసగుల్లా ఎవరైనా సరే అందరినీ రంగుల్లో ముంచేసి రఫాడేస్తాను. ఏయ్, కాజు లేకుండా కాజు కచ్చడి చేసేవాడా? నువ్వు నాగన్నే విసిరేస్తావా? ఆ?
చాలు సమోసాలు తిను, ఇక నువ్వు రెచ్చిపో. థ్యాంక్ యూ గెసిటే రామ్, 20 ఏళ్లలో మొదటిసారిగా మంచి పని చేశాం. నా బైక్ దొంగ ఎక్కడున్నాడు? ఇంతకుముందు బొండాలు మాత్రమే పడేవి, ఇప్పుడు గూండాలు కూడా పడుతున్నారు. చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, విషయం మాకు కూడా తెలీదు, మీరే తెలుసుకోండి. అసలు వీళ్ళందరూ నా ఆటో వెనక ఎందుకు పడుతున్నారు? నేను ఈ వజ్రాల్ని ఈ ఆటో లోపల దాచాను. అందరూ వీటి కోసమే వెతుకుతున్నారు. మోటు పత్రు, నీ వల్ల వజ్రాల దొంగ పట్టుబడ్డాడు. నేను ప్రభుత్వం వారికి చెప్పి మీకు బహుమతి ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్.